అందరికీ నమస్కారం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఒక్కసారి గోవింద అని పిలిచారా అప్పుడు కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. వాసుదేవ కుమారుడైన శ్రీకృష్ణునికి, హరిస్వరూపమైన పరమాత్మకు భక్తులు శరణాగతులైతే వారి కష్టాలను తొలగించేవాడికి గోవిందుడికి శిరసా వందనం, తిరిగి తిరిగి వందనం. ఈ శ్లోకం శ్రీకృష్ణుని పరబ్రహ్మంగా, హరిగా, భక్తుల కష్టాలను తొలగించే దివ్యమూర్తిగా స్తుతించేది. ప్రయోజనాలు: మన జీవితంలోని క్లేశాలను తొలగిస్తుంది. మానసిక శాంతి, ఆనందం, భక్తి భావన పెరిగి లోపల ప్రశాంతత పెరుగుతుంది. కృష్ణుడు గోవిందుడుగా లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. పూర్వజన్మ కర్మల ఫలితాలను తగ్గించగల శక్తి ఉన్న శ్లోకం. సైంటిఫిక్ రీజన్స్: ఈ మంత్రంలో హరయే పరమాత్మనే అనే పదము మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుతుంది. ప్రణతి క్లేశనాశాయ జపం స్ట్రెస్ హార్మోన్లను తగ్గించటంలో సహాయపడుతుంది. శ్రీకృష్ణుని నామస్మరణ స్ట్రెస్ హార్మోన్లను తగ్గించటంలో సహాయపడుతుంది. 108 సార్లు జపించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు. శ్రీకృష్ణుని నామస్మరణ కర్మబంధాలు తెంచే మహాశక్తి. పురాణ గాథ: దుర్యోధనుని రాజసభలో ద్రౌపది అవమానం ఎదుర్కొంటున్నప్పుడు ఆమె ఏ గోవిందా అని మొరపెట్టుకున్నది. శ్రీకృష్ణుడు తక్షణమే ఆమె రక్షణకు అఖండ చీర అందించి ఆమెను అవమానకర పరిస్థితి నుంచి రక్షించాడు. ఈ కథ ఈ శ్లోకం యొక్క సారాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. భక్తులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గోవిందుడు వారిని కష్టాల నుండి కాపాడుతాడు. గోవిందనామం లేని రోజు వృధా దినమే. కష్టాలు ఏవైనా కావచ్చు, కానీ భక్తితో పిలిచినప్పుడు గోవిందుడు అనుగ్రహంతో అవన్నీ తొలగిపోతాయి. కృష్ణుని నామస్మరణ ఒకసారి అనుకునే మంత్రం కాదు, జీవితాంతం కొనసాగించే భక్తి. ఓం తస్సత్.